హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏరి ట్రావెల్స్ అండ్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మేమైతే గోల్కొండకు వచ్చాం, అది కూడా సండే. సో కొంచెం ట్రాఫిక్లో కష్టపడి ఇలా రీచ్ అయ్యామన్నమాట. ఫోర్ట్ ఎంట్రన్స్లోనే మనకు ఓల్డ్ కాయిన్స్ ఇంకా కలర్ స్టోన్స్ అయితే అమ్ముతుంటారు. గోల్కొండ ఫోర్ట్ విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 PM అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 25 రూపీస్. అదర్ కంట్రీ వాళ్ళకైతే 300 రూపీస్. అండ్ ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇదే మన మెయిన్ ఎంట్రీ అనమాట. ఇక్కడ నించొని క్లాప్స్ చేస్తే రాజ్యసభ వరకు వినిపిస్తుందంట. ఇక్కడ చూపించిన ఈ ప్లేస్లోనే ఎవరైనా చనిపోతే ఇక్కడ స్నానాలు చేపించేవాళ్ళు. అండ్ ఇక్కడ మనం స్టెప్స్ ఎక్కగానే డోర్కి ఆపోజిట్లోనే ఒక ఫిరంగి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మ్యాప్ కూడా ఇస్తారు మనకి. అండ్ ఇక్కడ గైడ్స్ కూడా ఉంటారు. 400 ఇస్తే మొత్తం ఫోర్ట్ అంతా తిప్పి చూపిస్తారు. అండ్ ఇక్కడ చూపిస్తున్న స్టోరేజ్ రూమ్. అండ్ ఇక్కడ పైన చూపిస్తున్నా కదా, అక్కడికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇక్కడ వాటర్ బాటిల్స్ అండ్ స్నాక్స్ కూడా అమ్ముతారు. ఓన్లీ క్యాష్ అనమాట, వీళ్ళనంత క్యాష్ పెట్టుకొని వెళ్ళాలి. అండ్ ఇక్కడ స్టోరేజ్ రూమ్ అని చెప్పారు కదా, ఇక్కడ వెపన్స్ కూడా పెట్టారు. అండ్ ఫస్ట్ వీళ్ళు ఇక్కడ ధాన్యాలు కూడా దాచిపెట్టే వాళ్ళంట. ముందుకు వెళ్తుంటే మనకి గెస్ట్ హౌసెస్ కూడా కనిపిస్తాయి. అప్పుడు సోల్జర్స్ వాళ్ళు ఉండేది ఈ ప్లేస్లోనే అంట. ఇక్కడ కనిపిస్తే ఈ హోల్స్లోనే వాళ్ళు కాగడాలు పెట్టుకొని ఉండేవాళ్ళు. ఇక్కడ చాలా రూమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ ఫోర్ట్ వచ్చేసి కాకతీయ రూలర్ టైంలో కట్టారనమాట, 11th centuryలో. ఈ గోల్కొండ లాస్ట్గా రూల్ చేసిన కింగ్ వచ్చేసి అబ్దుల్ హుసేన్ కుతుబ్ షా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా, ఒకసారి చూడండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. గోల్కొండ ఫోర్ట్ హిస్టరీతో పాటు ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ కోసమే వస్తుంటారు. అండ్ ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ హోల్స్ అన్ని వెంటిలైజేషన్ కోసం పెట్టారు. అండ్ ఇదేమో ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అనమాట. హ్యాపీగా ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయవచ్చు. ఇక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడేమో మనం రామదాసుని బంధించిన జైలుకి అయితే వెళ్తున్నాం. మొత్తం గోల్కొండ ఫోర్ట్లో 360 స్టెప్స్ అయితే ఉంటాయి. అండ్ ఫైనల్గా మనం శ్రీరామదాసుని బంధించిన జైలుకి అయితే వచ్చేస్తాం. ఆయనని 1620 నుంచి 12 years వరకు బంధించారన్నమాట ఈ గృహలోనే. అండ్ ఇక్కడే ఆయన సీతారాములది ఇంకా హనుమంతుడి విగ్రహాలను చెక్కారు ఆయన చేతులతో. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ శిల్పాలని రామదాసు చెక్కారన్నమాట. ఇక్కడ రామదాసు జైలు నుంచి బయటకు వచ్చేసే వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇప్పటికే మేము చాలా స్టెప్స్ అయితే ఎక్కేసాం. సో చాలా టైర్డ్ అయిపోయి కొంచెం రిలాక్స్ అయ్యాం. నుంచి వ్యూ చూసారా, హాఫ్ హైదరాబాద్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇలా మేము వెళ్తుంటే నాకు స్టెప్స్ దగ్గర బొట్లు అయితే కనిపించాయి. ఇంకా ఫైనల్గా మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. కొండ పైన కట్టారనమాట జగదాంబ టెంపుల్. ఈ టెంపుల్ కూడా 11th centuryలోనే కట్టారు. ఇంకా టెంపుల్ హిస్టరీ అన్నీ అక్కడే రాసి ఉంటుంది. నాకు తెలిసి అక్కన చెక్కన వాళ్ళ కోసం టెంపుల్ కట్టారంట. అండ్ ఇక్కడైతే మహాకాళి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. హ్యాపీగా విజిట్ చేసుకొని ఇక్కడ కొన్ని ఉడతలు కూడా కనిపించాయి. తెలంగాణలో ఫస్ట్ బోనాలు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా టాప్ రీచ్ అయ్యే కొద్దీ మనకు వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే మనం లాస్ట్ ఫైనల్ టాప్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి లోపల కొంచెం చీకటిగా ఉంది. ఇంకా పైకి వస్తే ఇంత బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది హైదరాబాద్ వ్యూ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ టాప్ నుంచి చూస్తే మనకి ఫోర్ట్ ఎంట్రీ నుంచి అన్నీ కనిపిస్తాయి. ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.